అక్క భయం వేసిందే. భయపడుతున్నా తమ్ముడు, భయపడకు. బాబు ఎవరన్నా ఆపండి బాబు, ఇది అర్జెంటుగా. బుజ్జి తమ్ముడు ఆన్ తిన్నావా? అక్క ఇంకా తినలేదక్క. అందుకేనా నాకు ఆకలేస్తుంది. తమ్ముడికి ఇదిగోటి ఇష్టి, బుర్గోటి ఇష్టి, ఊర్లన్నీ ఇష్టి, ముఖ్యంగా అటువంటి ఇష్టి. నాది ఇష్ట. హలో, నా మీద వేస్తావేంటి? అనుకున్నా అంకుల్. ఇదిగో మీ తమ్ముడు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారు, నాకు కోపం వచ్చింది అనుకో. అయ్యా అయ్యా చిన్న బాబాయ్య వదిలేండి అయ్యా. ఏంటి ముక్కుపచ్చలారని పిల్లాడయ్యా, వదిలేండి. పిల్లాడా? తప్పురా ఇది. అరే పాపం వస్తుందిరా మీకు. అరే చిన్న పిల్లలతో అబద్ధాలు చూడు సిగ్గుపడుతున్నారు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. ఈరోజు మీ అందరికీ ఒక సర్ప్రైజ్. ఏంటా సర్ప్రైజ్? ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మా బుజ్జి బుజ్జరిల బుజ్జాయి, చిట్టిపట్టి అరుగుల చిన్నారి, మా తమ్ముడు ఫస్ట్ బర్త్డే. 1931లోనే అయిపోయింది ఆయన ఫస్ట్ బర్త్డే. అదేంటి? ఫస్ట్ బర్త్డే కదా, మీ గుర్తుగా ఇచ్చేసేయండి. అప్పుడు మీ తమ్ముడు కాదు, లైఫ్ లాంగ్ నాకు గుర్తుండిపోతుంది చైన్ పోయింది అని. అక్క ఆంటీ విష్ చేయట్లేదు నాకు. లడ్డు ఆంటీ నువ్వు మాత్రం విష్ చేయలేదు అనుకో, సుప్పు 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 సుప్పు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఆంటీ. చంపుతా. ఎవరినమ్మా ఈ ముక్కు పచ్చలారని బుడి బుడి అడుగుల బొజ్జాయి పాపానా? పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగా పండగ జరగాలి. మేం చెప్పావు, నువ్వు విషయం అమ్మ తల్లి. మాటలతో చెప్పను, పాటలతో చెప్తా. పాటలతో పాడమ్మా. చూడగా వేరి కళ్ళైనా సరిపోరా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంతా తగిలేరా. ఇదంతా మా కళ్ళు పోయి ఉంటే బాగుండేదిరా. కాదు, ఆయన యాక్చువల్లీ పరకాయ ప్రవేశం చేసినట్టు ఆయన కూడా అక్క అంట, అక్క అంట. తమ్ముడు నీకోసం గిఫ్ట్ తెచ్చా. ఏం గిఫ్ట్ అక్క? ఇప్పుడే ఆ డ్రెస్ ఏంటి అక్క? అది నాకు ఓవర్ సైజ్ అవుతుంది. పర్లేదు, నేను స్ట్రెచ్చింగ్ చేస్తాను అవసరం అయితే. మీరు వేసుకోండి, దాన్ని స్ట్రెచ్ చేస్తాను అవసరం అయితే. నేను ఇట్రా, నీకు ఎలా ఉంటుందో చూద్దాం. నాది కాదు, బుజ్జి బుజ్జి అడుగుల బొజ్జాయి. చూడు, బొజ్జాయికి ఇదేసి. తమ్ముడు చాలా క్యూట్ గా ఉన్నాడమ్మా ఈ డ్రెస్ లోని. అక్క ఆకలి అవుతుంది, ఆమె పెడతావా? ఏం పెట్టాలి? ఆమ్ పెట్టాలి. మీ తమ్ముడు బర్త్డే కదా, మరి కేక్ కటింగ్ ఏం లేదా? ఉందా? అది కూడా ఉందా? గిలిగిలిచు. చేసినోడు ఎవడో వాడు ఒకసారి ఎపిసోడ్ అయ్యాక రండి. అమ్మా ఏంటమ్మా ఫ్లవర్స్ వేస్తున్నావు కింద? మా తమ్ముడు పాదాల కోసమే కాకుండా లేత పాదాలు కదా. లేత పాదాలా? మీరు సిగ్గుపడకండి మాస్టర్. చచ్చిపోవాలని కాదు, అదొక రకమైన సిగ్గు. సుధీర్ అంకుల్ నన్ను ఎత్తుకొని తీసుకోవాలి అక్కడికి. ఎత్తుకోవాలి. మీరేంటి సార్ కంప్లీట్ గా పరకాయ ప్రవేశం కాదు, మీరేదో ఇది చూడండి, దరిద్రం. బాబోయ్, ఒరే తప్పురా అది. అరే అక్క బాగా ఉక్కు పోసేస్తుంది. ఓహో లడ్డు ఆంటీ మీరా, కొంచెం పక్క జరగండి.
గోడ కట్టానంటే గాలి రాలేదంట అమ్మని అమ్మ. తమ్ముడిని పొగడొచ్చు కానీ నన్ను లడ్డు సుధీర్ అంకుల్ ఆ, మా తమ్ముని ఎత్తుకొని ఆ ఉయ్యాల కూర్చోబెట్టండి. ఈయన అందులో కూర్చోబెడితే అది మొక్కలు మాదాపూర్లో పడతాయి. ఆ మొక్కలు వెళ్ళి నువ్వు ఎత్తుకొని ఆ ఉయ్యాల కూర్చోబెడితే నీ గిలక్కాయ తోటి ఆడిస్తా. గిలక్కాయతో ఆడిస్తారా? అక్కడ ఉంది పింక్ కలర్. అరే ఎప్పుడన్నా నెక్స్ట్ టైం నుంచి ఈ స్కిట్ జరుగుతున్నప్పుడు నన్ను ఒకరిని అవాయిడ్ చేయండి రా. ఎటన్నా బయటికి పంపించండి ఏదన్నా. నన్ను కూడా అందరూ కూడా అంట. నా క్లాస్మేట్ కి చాక్లెట్ ఇస్తా. ఏ క్లాస్మేట్ చాక్లెట్. ఓ, ఇప్పుడు ఈవిడ కూడా 1 year. బాబోయ్ నాకు వద్దయ్యా. ఎవడో తగ్గట్లా, ఎవడు పెర్ఫార్మెన్స్ అలా చేస్తున్నారు. ధన్య అయితే అమ్మ తమ్ముడికి ఏమన్నా పేరు పెట్టావా? ఈ పేరు పెడితే బాగుంటది, మీరే చెప్పు. నేను చెప్పనా? బొమ్మ కంటి నాగలింగం అని పెట్టు. నాగలింగం రామలింగం అయ్యి నువ్వు పెట్టుకో. బోల్లింగం అని కూడా పెట్టుకో. నాది ఫస్ట్ బర్త్డే. నాకు కొద్దిగా క్యూట్ గా పెట్టు పేరు. నేను పెడతాను తమ్ముడు. ఆ, నువ్వు పెట్టక్క. పెట్టమ్మా. అందరితో నిస్వార్థంగా లౌక్యంగా ఉంటాడు కాబట్టి నా తమ్మునికి ఆంధ్ర అని పేరు పెడుతున్నా. బాబు ఆ లాస్ట్ ఘట్టం ఏదైతే హ్యాపీ బర్త్డే ఉంది కదా, ఆ చెవులు మూసుకుంటా కొంచెం అది ప్లే చేస్తే. ప్రతిసారి ఈ బ్యాగ్ ఒకటి వేసుకొని వస్తావు. ఎవడిచ్చాడు అసలు ఈ బ్యాగ్ నీకు? ఇదేంటమ్మా కింగ్ ఫోటో ఉంది. ఇది ఎవరికి? శ్రీకాంత్ మామకి. నాకా? అదేంటిది? నువ్వు ఎప్పుడైనా కింగే కదా. జోకర్. నాకు తెలిసి అది ఇది నీకే, ఖచ్చితంగా అది నీకే. నాకే తెలుసు. నేను జోకర్ లా ఉంటానా? కాదు, మీ జోక్స్ అంత పెద్ద హిట్ అవ్వాలని. ఇప్పటికే ఒప్పుకుంటావు నన్ను తమ్ముడిని. సార్ ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ సార్ ఇది. ఇప్పుడు చెప్పు నేను ఎవరిని? అమ్మాయి తమ్ముడు తమ్ముడు ఎవరికి తమ్ముడు? హిట్ కోసం తప్పట్లేదు. ఓ పెన్ను. ఇది ఎవరికి ఇస్తావు? మా తమ్మునికి. ఎందుకు? దీంతో పెద్ద పెద్ద కథలు రాసి పెద్ద డైరెక్టర్ అవుతామని. ఓ ఫస్ట్ బర్త్డేకే చాలా పెద్ద కథలు రాస్తున్నాడు తమ్ముడు. ఇదేంటమ్మా చున్నీ ఇది వచ్చి ఇది ఎవరికి? ధన్య బాలకృష్ణకి. ఎందుకు? నువ్వు ముసుకేసుకుంటేనే బాగున్నావు. వస్తాయి నీకు ఉంది, నీ సంగతి చెప్తా. ఇదేంటమ్మా? మళ్ళీ అదే లడ్డు. చాలా లడ్డు కాదు లడ్డు అంటే మరి డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ లడ్డూని మాత్రం వదలరా? సార్ ఈ గ్యాప్ లో దరిద్రుడు ఇంకోటి చేశాడు సార్. సరే అమ్మా హ్యాపీ బర్త్డే టు యూ సాంగ్ పెట్టండి. ఒక బర్త్డే ఇంత భారంగా ఉంటుందని, ఒక గంట ఇంత దారుణంగా గడిచిద్దని చెప్పి నా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం ఈయన బర్త్డే వల్ల అది తెలుస్తుంది నాకు. హ్యాపీ బర్త్డే తమ్ముడు. తమ్ముడు బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా జరిపినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఇంకా డిన్నర్ కూడా వద్దు. ఆడియన్స్ కూడా ఇంకా తినరేమో నాకు తెలిసి స్కిట్ చూసిన తర్వాత. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నాకు తెలిసి శ్రీకాంత్ అన్న కూడా ఒక అక్క క్యారెక్టర్ సృష్టించండి, కానీ అలాంటి ఫోటోలు మట్టికి సృష్టించొద్దురా. అవి చాలా దారుణంగా ఉన్నాయి. సృష్టి ఇక్కడి నుంచి ఇటు జంపు. క్రియేటివ్ టీమ్ కి నా రిక్వెస్ట్, కుదిరితే అక్షరాభ్యాసం కూడా ప్లాన్ చేయండి. అబ్బో. అసలు మీకు